ఇంకా ఎన్ని రోజులు రా ఇలా ఖాళీగా? మా సార్ దగ్గరే పనుంది, రేపు నుంచి రా, ఇద్దరం కలిసిపోదాం. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావు, చెప్పి ఇప్పుడే వెళ్ళిపోతాను. నీ అమ్మతో నా బతుకు. ఇంకా ఎన్ని రోజులు రా ఇలా ఖాళీగా? మా సార్ దగ్గరే పనుంది, రేపు నుంచి రా, ఇద్దరం కలిసిపోదాం. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను తీస్తే సినిమానే తీస్తా, లేదంటే లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావు, చెప్పి ఇప్పుడే వెళ్ళిపోతాను. మీకు తినేటప్పుడే స్టార్ట్ అవుతాయా గొడవ? నువ్వేందిరా ఆవు అంటే ఇంట్లో నుంచి పోతా పోతా అంటావు, యాడికి పోతావు? ఇన్ని మాటలు అనిపించుకోవడానిక నిన్ను అన్ని పెంచింది? నాన్నన్నాక అంటాడు. అయినా ఎంతకాలం అని ఆయన ఒక్కడు పని చేస్తాడు, నువ్వు కూడా ఆలోచించు. నీ అమ్మతో నా బతుకు. ఎరా యాడు వేస్తున్నావు? యాడిపోతే నీకేం వై పీకనీకి వేయండి వస్తుంటివే. పని పట్ట లేని కొడుకులంతా నాకే తగులుతారు. ఈ నోట్లో నోరు పెట్టినా చూడు, నాది బుద్ధి తక్కువ. హే అత్తో తిన్నావా లేదా? ఓ అత్తో, ఏ ఆత్రంగా ఆలోచిస్తున్నావు? తిన్నావా లేదా? ఏం తిన్నాడో ఏమో, తండ్రి కొడుకులకి అన్నం తింటప్పుడే కొట్లాటలు పడతాయి. వాడేమో అన్నం మీద కోపం చూపించి పోతాడు. ఇద్దరి మధ్యలో రోజు నేను వస్తున్నా. నువ్వేం టెన్షన్ పడదత్త, వాడు ఎక్కడుంటో నాకు బాగా తెలుసు. నేను పోయి తీసుకొని వస్తా. నువ్వు నిజం చెప్పతా, తిన్నావా? తిన్నాను లేరా. ఆడిపోయినాడు అబ్బా వీడు. కనపడతాను లేడే, ఈయన అన్నాడు కదా. ఆడున్నాడబ్బా. కట్ట దగ్గర చూద్దాం. ఎవరని అమ్మా చెమటగా వచ్చా, వీడు మాత్రం దొరకలే. ఆడు ఏంటాడబ్బా ఏమోప్పా. నువ్వు వేస్ట్ రా, వేస్ట్. పెద్ద ఎర్రిపోగాడివి. ఏదో పీకలని ఏం పీకలేక ఖాళీగా మిగిలిపోయావు. ఇదే మాట నీకు ఎవరని చెప్తే నీకు నచ్చదు. నీ బతుకు వేస్ట్, వేస్ట్ అంతే. రే తాగినావా? నీకెలా కనిపిస్తున్నారా నేను? తాగినా అనుకుంటున్నావును? తాగినావు కాబట్టి చెప్తున్నా. సరే కానీ ఇంటికి పోదాంపా,
మీ అమ్మ టెన్షన్ పడుతుంది. నేను వస్తాను, పో. అది ఇటీరా, నాకు మెంటల్ లేపకరా, పోదాం రా. చెప్తే అర్థం కాదారా? మీ అమ్మ నీకోసం అన్నం కూడా తినకుండా బయట కూర్చొని ఏడుస్తుంది. తినమను, పో. రే ప్లీజ్ రా, పోదాం రా. నేను రాను. ఎందుకు ఎంత రంగా సతాయిస్తున్నావు వాళ్ళని? నీకోసం ఆలోచించి ఆల్రెడీ మీ అమ్మకు బాగలేదు. ఒక్కసారైనా మీ అమ్మ గురించి ఆలోచించినావారా? ఆలోచించలేదంటవా? ఏమో లేరా, పోంపా. చెప్పురా, ఆలోచించలేదంటవా? అలా కాదురా, అందరూ మీ అమ్మనే అంటున్నారు. సాయిగాడు ఏదో మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళ అమ్మ నాయన్ని బాగా చూసుకుంటాడు అనుకుంటున్నారు. కానీ గాలి తిరుగుతున్నాడు వాడు. అసలు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడమే లేదని. అయినా నువ్వు కూడా ఏదో పని చూసుకోకుండా సినిమా అని అవసరమారా? సినిమా కూడా ఒక పనే కదరా. ఏమంటే ఛాన్స్ దొరకడం కొంచెం కష్టం అంతే. ఛాన్స్ దొరికితే నా అంత బిజీ ఎవ్వడూ ఉండడు. దొరకాక మధ్యలో ఈ దెంగులు అంతే. ఒక్కసారి ఛాన్స్ దొరికితే మా అమ్మ నన్ను బాగా చూసుకోవచ్చని నేను అనుకుంటుంటే మధ్యలో నువ్వు ఒకటి. ఈ మాట చెప్పబట్టి 4 years అయింది నాకు. ఇంకా ఎంతకాలం రా ఇలా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతావు? నాకు కూడా తెలుసురా శివ, ఇంట్లో వాళ్ళు నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని. కానీ నేనేం చేయను రా, నాకు ఏ పని చేత కావట్లేదురా. ఏ పని చేసినా ఒక నెల కంటే ఎక్కువ చేయలేకపోతున్నా. కొన్నిసార్లు అనిపిస్తుంటుందిరా, లాస్ట్కి అందరూ అనుకునే చేతగాని వాళ్ళగా మిగిలిపోతానేమో అని. ఎవరికి ఉండదురా అమ్మ నన్ను బాగా చూసుకోకూడదని. నా ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటున్నా. ఇంట్లో అన్నం తిన్నప్పుడల్లా అనిపిస్తుంటుంది రా, నా వాయిస్ నాకే వినిపిస్తుంటుంది. సిగ్గు లేకుండా ఎట్లా దిగడపోతుందిరా నీకు అన్నమని. ఇంకా సినిమా గురించి అంటావా? 4 years నుంచి ఒక స్టోరీ రాసా. ప్రొడ్యూసర్ కోసం వెయిటింగ్ అంతే. ఇదంతా కాదురా, నేను సినిమా తీసిన రోజు సినిమా బాగుంది అంటే పక్కన నన్ను అన్న వాళ్ళందరూ నాన్నని అమ్మని నీ కొడుకు భలే తీశాడయ్యా సినిమాని అంటే వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుందిరా శివ. అది నేను దూరం నుంచి చూడాలిరా, అంతే. ఇంకా నాకేమొద్దు. ఇంకా అమ్మకి నా గురించి ఎవ్వరూ తప్పుగా చెప్పరు. అమ్మ కూడా నా గురించి టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా ఉంటుంది. ఇంకేం కావాలరా కొడుక్కి వాళ్ళ తల్లిదండ్రుల హ్యాపీనెస్ కంటే? నువ్వు అన్నట్టు నేను జాబ్ చేశానే అనుకో, మళ్ళీ వాళ్ళే అంటారు ఏదో సినిమాని తిరిగాడుగా నీ కొడుకు, జాబ్ చేస్తాడంటగా, ఏం చేత కాదా అని. ఎందుకు చెప్పు? వాళ్ళు నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాననే అనుకోని. నాకు ఒక రోజు వస్తుందిరా, అప్పుడు వాళ్ళ ముఖాలు చూడాలిరా నేను. మనసులో ఇంత పెట్టుకొని ఎలారా ఇలా బయటికి నవ్వుతూ మాట్లాడుతున్నావు? అది నీకు చెప్పిన అర్థం కాదులే కానీ పద ఇంటికి పోదాం. రేయ్, తాగిందల్లా దిగిపోయింది కదరా. నాకు ఇప్పుడు తాగాలనిపిస్తుందిరా. గెలుపు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి పాత్ర పోషిస్తుంది.
ప్రయత్నం చేసినోడు ఎప్పుడూ ఓడిపోలేదు. కాబట్టి ప్రయత్నించి చూడు. నీ గురించి కూడా అందరూ ఒకరోజు మాట్లాడుకుంటారు.